పెట్టేరు నామాలు పేరట్టకుండా ఆరుగురున్నదమ్ములునైనా పాగాలు చుట్టుకున్నారు. పూర్వం చూడండి సూర్యుడు ఎటు మాదిరి ఉన్నాడు అటు మాదిరిగా పాగాలు చుట్టుకున్నారు. ఆరుగురున్నదమ్ములు బాబుల మురుడూరు ఖర్చులు ముద్దు టొంగారారు ఇదెల్లాగానంద ముడుగోరెట్టే మురుడులు గొలుసులు డొంగరాలు ఐదెళ్ల కాలంలో పెట్టారు. ఆరుగురున్నదమ్ములు మక్కాదా నవగర్రా సదా పట్టేరు. పేరుందేవి తల్లి పేరదేవి వద్దకొచ్చారు. తల్లి గారి పేరిందే ఉండే వద్దకెళ్ళారు. ఆరుగురున్నదమ్ములు అంటారయ్యా అమ్మారు మాయమ్ము మమగల్నా మా తల్లి దీవించుర తల్లి దేవకరుణాలి మమగల్నా తల్లు దీవించుర తల్లి దేవకరుణాలి మాకు దీవించుర తల్లి దేవకరుణాలి అమ్మ సెలవాలి నా తల్లి సగరా దీవించుర తల్లు దేవకరుణాలి సెలవాలి నా తల్లి సాగరంపమ్మ ఆనాడు తల్లిగారు 6 బుట్లు అత్తగొప్పారం 3 బుట్లు సాంబరాని లాభంకెళ్ళి క్షేమంగా రమ్మన్నారు. పెద్ద కుమార గోవిందరాజు వెంకన్న 7 శిలకలాలు ఎదురొచ్చింది. బింది తీసుకుని బాబుకెళ్ళి బిందుని నీళ్ళు ముంచుకొని 7 శిలకలాలు ఎదురొచ్చింది. అవునవును ఆనాడు తల్లిగారు కాబట్టి ఆనాడు కాబట్టి తల్లిగారిని ఎదురు రమ్మన్నారండి. ఈనాడు చేసుకున్న భార్య ఎదురు రావాలి అంతే మరి. అవును పాలిచ్చినవుడి పాపత్తురాలు పుత్తుకట్టినవుడి పుణ్యాత్తురాలు తల్లిని తన్నమన్నారు. భార్యని ప్రేమించాలి. అంతే బాబు మీరటు ఉండబట్టే. అవునండి 9 మాసాల మోసి కన్నా తల్లి అయితే తోరుకొచ్చేది కూడా చేసుకున్న భార్య అయితే పట్టి బెల్లం మొక్కే. అబ్బా 6 తల్లిగారు నాయన ఎదురమన్నారు. అవునవును 7 శిలకలాలు ఎదురొచ్చింది. ఆయన వెళ్ళారు ఎల్లో చోటకెళ్ళేరో ఎల్లెళ్ళినారు అందమైన కల్ని ఎవరన్నా పెళ్ళేరారు అందమైన కన్య ఎవరన్నా లేదు కన్నీ ఎవరన్నా లేదు చూడ సక్కన కన్నీ చూడవ్వాలి అందమైన కన్య ఎవరన్నా లేదు చూడా సక్కన కన్య చూడవ్వాలేదు. అన్నదమ్ములు 77 రాజాలు పట్టి దూయించేశారు. అందమైన కన్నీ చూడదక్కన కన్నీ నేపాల గోపాల ఢిల్లీ పంచాల పంచాల హరిహరి పట్నం నేపాల భూపాల ఢిల్లీ పంచాల పంచాల మణియేటి పట్నం వెళ్ళారు. మంత్రి వెంకటేశ్వర స్వామికి అందమైన కన్నీ ఎవరన్నా చూడా సక్కన కన్నీ చూడవ్వాలి అందమైన కన్య ఎవరన్నా లేదు చూడా సక్కన కన్య చూడవ్వాలేదు. పట్టి శోధిస్తా ఉన్నారటమ్మ. దేవుడికి ఎక్కడ అందమైన కన్నీ అవలేదండి చూడదక్కన కన్నీ సూట్ అవ్వలేదు. వచ్చే దారిలో ఒక మర్రి చెట్టు కలిగింది. అవునవును ఏమైంది దీనికి ఇది ఒకసారి మర్రి చెట్టు కలిగింది. మర్రి చెట్టు అంటే భూమి పుట్టినట్టు పుట్టింది 12 కమ్మలతో మర్రి చెట్టు చల్లగ్గాలేసి అంటాడు మంచివి కావేమో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వార్త పట్టుకుని మళ్ళీ వద్దాము. 6 అన్నదమ్ములు పుట్టింటికి వచ్చేస్తున్నారు. దైవ యోగం దైవ నిర్ణయం దైవ కారణం. అవునండి ఏ టైలో ఏం జరగాలో అదే జరుగుద్ది. ఏ టైలో ఇవ్వాలో అదే అవుద్ది. నాయన 6 అన్నదమ్ములు పుట్టింటికి వచ్చేస్తున్నారు. అవునవును నాయన దైవ యోగం చేత కారణము చేత అవును పుట్టారు
దైవాయ గమసేత గతయ హోసేతోయ ద్వారక పట్టారు అరదగిలినాయో ద్వారకాపట్నం అంటే 24 గీదుల కల్లా గచ్చాపట్నం అండి పట్నం పరిపాలించే ఆయన ఆలవ ద్వారక మహారాజు గారు మంగాదేవి తండ్రి గారు డబ్బు కానీ ధనానికి గాని నాయన బంగారానికి కానీ ఏ లోటు లేదమ్మా 12 మంది మంత్రులు తీసుకుని ఆహా. సప్తసౌదులకు వెళ్ళి వా. తానాలు చెప్పాలు చేసుకుంటూ ఓహో మంత్రులు తీసుకుని అదే మేలుడు వస్తున్నాడు వస్తా ఉన్నారు అదే మేలుడిని ఈ 6 అన్నదమ్ములు వెళ్తున్నారు నాయన ఓయ్. వచ్చేడి రాజుల్ని కల్లా చూసాడు అవును 7 గడియల శోభ మోసగల్లి వచ్చేటి రాజులని కల్లా చూసాడు ఏడి గడియల సేపు మోసకెళ్ళాడు అమ్మా ఆవిడ లేపండి అమ్మ ఒక గడ్డంగా చేతి నిద్ర ఉంటుంది ఎవరు ఆవిడే మా చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది పాపం ఓహో. ముందు గడిపోతామని భయం వేస్తుంది అలా పాపం. కాదయ్యా ఆ, ఉన్నంటి వారు నలుగురు ఉన్నారు ఆ, వారికి ఏముంది మరి ఆ. అదే జనం ఉంటే కదంతా ఏదో ఊసి మాట చెప్పుకుంటే కూకున్నాం పాపం ఒంటరిగా ఉన్నారేమో ఆ. గడ్డంగా చేతి పడుకున్నాం అన్నికి నిద్ర వచ్చింది అనుకో బాధపడకమ్మా ఏయ్. ఒంటరి గారి ఇంటికి వెళ్ళి కొంత కారం అడిగి సోములో నీళ్ళు కలుపుని కొలు కడుక్కో ఆవిడ ఎవరన్నా నిద్రపోద్దని మా అమ్మాయి ఓహో ఆ. నిద్రపోద్దని చెప్తున్నాను ఆహా. ఆ, దైవ యోగం దైవ నిర్ణయం దైవ కారణం కారణం అమ్మా ఏ టైలో ఏం జరగాలో అదే జరుగుద్ది ఏ టైలో ఏమవ్వాలో అదే అవుతాది ద్వారకాపట్నం ఒక జరిగిందండి ఆహా. ద్వారకాపట్నం అంటే వేరే 4 గీతలు ఒక కదా గచ్చాపట్నం అమ్మ పట్నం పరిపాలించే మహారాజు ద్వారక మహారాజు ఆయన అదే మేలుడు వస్తున్నాడు ఆ. అదే మేలుడిని ఈ 6 అన్నదమ్ములు చూసి ఆయన వచ్చాడే రాజుల్ని కల్లా చూసే 7 గడియల శోభ మోసగల్లి వచ్చేడే రాజుని కల్లా చూసారు ఏడి గడియ సేపు మచకెళ్ళారు ఆలమ దొరికిడంటాడు ఏమని ఏ ఊరు అబ్బాయి ఓ రాజులారా అవను రావాలే ఎవరు తండెవరు తోబట్టోరు రప్పాయి ఓ రాజులారు తెల్లవరు తండవరు తోటూరెవరు ఎవరు తండెవరు తోబట్టోరెవరు శివ శివ హుషారి చెప్పండి ఓ రాజులారా తండవరు తోబట్టోరెవరు ఒకసారి చెప్పండి ఓ రాజులారా అలాగనే ఆలమ దొరికడు అన్నాడు ఆ, ఆయన ఓయ్ గోవిందుల వారు చూశాడు చూసి ఒరే తమ్ముడు ఓయ్ మనం నలుగురు నాలుమట్లంటే ఆ రాజు మనసు చిన్నబుచ్చినట్టుంటాది ఆయన పాలిని అంతరించి నేనే మాట్లాడతాను మీరు ఎవరికే మాట్లాడకండి అవును ఆయన గోవిందులు అంటే ఏమనియా మాది ఊరు కాదండి ఈ పల్లి కాదండి ఓయ్ మాది నివేసన్న భూమి దిగువ తిరుపతి ఇవరా కదండో ఈ పల్లె కదండో నివ్యాసాల భూమి దివ్య తిరుపతి పేరమది గారు తిమ్మరాజు గారు అవునండి ఆ, ఓయ్. ఇది నివేసన్న భూమి దిగువ తిరుపతి కాపరి స్థలం అండి. నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఆ ఊళ్ళో నాకు చుట్టాలు ఉన్నారు ఏంటి చుట్టాలా? ఆ, ఏంటి మీకు చుట్టాలండి ఊళ్ళో? చుట్టాలు ఎలా బంధువులంటావా ఆ. మీ తల్లి పేరుందేవి నా తోడ పుట్టిందో ఆవిడ నా తోడ పుట్టింది తోడ పెరిగింది